మనకున్న యంగ్ అండ్ ఎనర్జిక్ హీరోల్లో రామ్ పోతినేని ఒకరు. దేవదాస్ సినిమాతో పరిచయమై ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్గా చేసిన డబుల్ స్మార్ట్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే నెల 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇటీవలి కాలంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన స్కందం మూవీతో పాటు మరో 3 సినిమాలు పరాజయం పాలవడంతో ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు. స్కంద పరాజయం పాలవడం మాత్రం రామ్ను తీవ్ర నిరాశకు గురి చేసింది. డబుల్ స్మార్ట్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్, ఓటీటీ రైట్స్ భారీ ధరకే అమ్ముడు పోయినాయి. ఇక ఈ సినిమాలో కావ్య తాపర్ కథానాయికగా నటిస్తుంది. ఇక ఇటీవల కాలంలో విడుదలైన సీక్వెల్ చిత్రాలు ఘోరంగా దెబ్బతింటున్నాయి. భారతీయుడు 2, మన్మధుడు 2 లాంటి సినిమాలన్నీ అట్ట ఫ్లాప్ అయినాయి. ఇక ఈ సినిమా రామ్కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. సినిమా విడుదలైన వెంటనే ఆలస్యం చేయకుండా రామ్ తన తర్వాత సినిమాను పట్టలెక్కిస్తున్నాడు. అనుష్క, నవీన్ పులిశెట్టి కాంబోలో వచ్చిన మిస్ చెట్టి మిస్టర్ పులిశెట్టి చిత్రం సూపర్ హిట్ అయింది. ఇక ఆ సినిమాకు దర్శకుడు పి మహేష్ బాబు. ఇప్పుడు ఈ డైరెక్టర్ తోనే రామ్ తన తర్వాత సినిమాను చేస్తున్నాడు. ఇంకో మంచి ప్రేమ కథను మహేష్ బాబు రామ్ కోసం సిద్ధం చేసినట. కథ విభిన్నంగా ఉండడంతో రామ్ కూడా బాగా నచ్చింది. ఇక ఈ సినిమాను మైత్రి మూవీస్ పతాకంపై ఎర్నేని నవీన్, యలమంచలి రవిశేఖర్ నిర్మిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన భారీ సెట్ ను ఏర్పాటు చేస్తున్నారట. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ గా షూటింగ్ ప్రారంభించి తొందరలోనే విడుదల చేయబోతున్నారట. ఇక మా వీడియో ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కింద కామెంట్ కూడా పెట్టుర్రి.